ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఇలా జరగాలని రహస్యం ఉంది, ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఇక కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక, కుంభరాశి వారు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తులు. అలాగే రహస్య స్వభావాలు కూడా. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. తమ కష్టాలు బాధలు ఇతరులతో చెప్పుకోవాలని, వారి సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు కోరుకోరు. అలాగే ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం కూడా కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు చాలా రకాల సమస్యలను మీరు చూసి ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు మంచి రోజులు అతి త్వరలో రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీ యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం రోజు ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది. అంటే కుటుంబానికి సంబంధించి, లేకపోతే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంది. ఆ సమస్యకు ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే, రాత్రి సమయంలో తోబుట్టువుల మధ్య గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు, పెళ్ళైన వ్యక్తులు, ప్రాపర్టీస్ విషయంలో కూడా గొడవలు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీరు న్యాయంగా ఉండండి. అలాగే మీ యొక్క తోబుట్టువులు మీతో గొడవ పడుతున్నా అయితే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని అనవసరంగా వాదిస్తూ గొడవ తీవ్రత పెంచుకుంటే అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కొన్ని కీలకమైన మార్పులను మీ యొక్క లైఫ్లో తీసుకొని వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పని కూడా మీరు పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు ఉద్యోగస్తులకు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్ళడానికి ఈరోజు మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క లైఫ్లో అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పని కూడా మీరు పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు ఉద్యోగస్తులకు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్ళటానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకుల యొక్క
జీవితంలో ఇదివరకు మీరు చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థులకు కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. చూశారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.